వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి గోశాలకు మహద్దశ వచ్చిందని భక్తులు అంటున్నారు. గోశాలతో పాటు అందులోని కోడెల దుస్థితిపై స్వతంత్ర టీవీ ఛానల్లో కొద్ది రోజుల నుండి వరుస కథనాలు వెలువడుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రాజన్న గోశాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. కోడెల సంరక్షణ కోసం పశుసంవర్ధక శాఖ మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించింది. గోశాల అభివృద్ధికి దేవాదాయ శాఖ నుంచి ₹1,11,00,000 మంజూరైనట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రభుత్వ సహకారంతో మోడ్రన్ గోశాలగా తీర్చిదిద్దుతామని పర్యవేక్షకుడు నాగుల మహేష్ చెప్పారు. వరుస కథనాలు ప్రసారం చేసిన స్వతంత్ర టీవీ యాజమాన్యానికి నిధుల కోసం కృషి చేసిన ప్రభుత్వ విప్ శ్రీనివాస్ కు ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తిప్పాపురం గోశాల 400 నుంచి 500 ఆవులు కోడెలు మాత్రమే వీటిని పెంపొందించేందుకు ఇక్కడ అవకాశం ఉంది. కానీ గత సంవత్సరం సమ్మక్క సారక్క జాతర వల్ల అధిక సంఖ్యలో భక్తులు నిజ కోడను సమర్పించుకోవడం వలన అట్టి కోడల సంఖ్య చాలా గణనీయంగా పెరిగిన తదుపరి గతంలో కమిషనర్ ఉత్తర్వుల మేరకు తెలంగాణ గోశాల ఫెడరేషన్ కోడలు వచ్చుతున్న కోడల్ని వారం ఒకసారి కానీ 15 రోజులకు ఒకసారి కానీ ఉత్తర్వుల ప్రకారం మేము కోడలను బయటికి పంపించేవాళ్ళం. ఈ దేవస్థానం సంబంధించిన తిప్పాపురం గోశాల 400 నుంచి 500 ఆవులు కోడెలు మాత్రమే వీటిని పెంపొందించేందుకు ఇక్కడ అవకాశం ఉంది. కానీ గత